ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. మున్ననూరు ఫారెస్ట్ ఫ్రెండ్స్. ఇది కంచెలు చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే మొత్తం చాలా లాంగ్ అయిపోతుంది. ఇక్కడ నుంచే మెయిన్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు మనకు మున్ననూరు ఊరు నుంచి స్టార్ట్ అయ్యేది, అక్కడ ఇప్పుడు కాకుండా కొంచెం ఊరు దాటిన తర్వాత పెట్టారనమాట. ఫ్రెండ్ కార్లో నెక్సాన్లో శ్రీశైలం వెళ్తున్నాం ఫ్రెండ్స్, శివపార్వతుల దర్శనానికి మాఘమాసంలో. ఈ మాఘమాసం స్పెషల్, చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. ఫ్రెండ్ కారు కొన్నాం ఫ్రెండ్స్ మొన్న, ఇంతకుముందు షార్ట్లో పెట్టారు మీకు నెక్సాన్ కారు. ఇదే ఇప్పుడు మేము వెళ్తున్న కారే ఆ నెక్సాన్ కార్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఫారెస్ట్ ట్రెక్ పార్క్ అనమాట. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేయడానికి లోపలికి ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. సూపర్గా ఉంటుంది ఫారెస్ట్లో. అయితే ఈ కార్ వచ్చేటప్పటికి ఫస్ట్ టైం శ్రీశైలం దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ కార్లో. కొన్న తర్వాత ఒకసారి వెళ్ళాలి టెంపుల్ అనుకున్నాము, ఈరోజు ఛాన్స్ దొరికిందనమాట. హరిత రిసార్ట్స్ ఫ్రెండ్స్, రైట్ సైడ్లో. ఇది మొత్తం ఇక్కడ శ్రీశైలం దగ్గరలోకి వచ్చాము. ఇది ఈగల పెంటనా సున్నిపెంటనా ఉంది ఇది, దీని పేరు. ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరి మొత్తం ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ అయితే అద్భుతంగా ఉంది, కానీ కాకపోతే ఫారెస్ట్ మొత్తం చూడడానికి చూపించడానికి చాలా పెద్ద, దగ్గర 70 కిలోమీటర్ల ఫారెస్ట్ ఇది. శ్రీశైలం కొండలు కనబడుతున్నాయి చూడండి అక్కడ. ఓం నమ శివాయ. శ్రీశైలం డ్యామ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం వెళ్ళే దారి నుంచి శ్రీశైలం డ్యాము. వాటర్ బాగుంది ఫ్రెండ్స్, వాటర్ కూడా ఫుల్గా ఉంది. మన 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం శక్తిపీఠం అమ్మవారు బ్రహ్మరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి గంగా భవనమ్మ తల్లికి జై శంభో హర్ హర్ మహాదేవ్. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్, ఎందుకంటే మాఘమాసం చాలా స్పెషల్ అంట. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు నేను మాఘమాసంలో. స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం ఫ్రెండ్స్. దర్శనం అయిపోయింది. మనకు ఫోన్లన్నీ కార్లోనే ఉండడం వల్ల మనం ఏది రికార్డ్ చేయడానికి లేదు. మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో మల్లికార్జున సదన్. ఇంతకుముందు పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేసాము. ఈరోజు మాత్రం ఓన్లీ మార్నింగ్ 5కి బయలుదేరి వచ్చాము, మళ్ళీ 3:30కి బయలుదేరి రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. హెవీ క్రౌడ్ ఉంది. కాకపోతే ఏంటంటే అన్న దగ్గర రికమెండేషన్ లెటర్ ఉండడం వల్ల మాకు 3 అవర్స్లో మాకు అవకాశం వచ్చింది. మంచిగా అన్నదానంలో లంచ్ చేసుకున్నాం, స్వామివారి ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి స్వామివారి దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. మళ్ళీ చాలా తొందరగా దర్శనం అయిపోయింది మాకు. కొంతమంది అయితే పాపం మార్నింగ్ 5కి వచ్చారంట వాళ్ళు, ఫ్రీ దర్శనానికి. వాళ్ళకి 1:32కి దర్శనం అయింది. దగ్గర 6 to 8 అవర్స్ టైం పట్టింది. ఈ మాఘమాసం చాలా స్పెషల్ అంట ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం మాఘమాసంలో శివపార్వతుల దర్శనానికి శ్రీశైలం వచ్చాను. చాలా హెవీ క్రౌడ్ ఉందన్నమాట. ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా కూడా మహాశివరాత్రి కార్తీక మాసంలోనే వచ్చేవాళ్ళం. అలాంటిది ఈసారి మాఘమాసంలో రావడం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ సాక్షి గణపతి మహారాజ్ టెంపుల్ చూడండి. సాక్షి గణపతి మహారాజ్ దగ్గర కూడా ఫుల్ హెవీ క్రౌడ్, అసలు ఎంత అద్భుతంగా ఉందో. కాకపోతే ఇప్పుడు మేము వచ్చేటప్పటికి కొంచెం తగ్గిపోయింది. మేము మార్నింగ్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం ఇదంతా జామ్ అయిపోయింది రోడ్డు. సాక్షి గణపతి మహారాజ్ టెంపుల్ క్రాస్ అవుతున్నాం ఇప్పుడే. ఇక్కడ చూడండి ఎంత మంది జనాలు నడుచుకుంటూ వస్తున్నారు. మాఘమాసం చాలా స్పెషల్ అంట ఫ్రెండ్స్. ఇది శివరాత్రి ఎట్లా మనం చూస్తామో అంతకంటే స్పెషల్ అంట ఈ మాఘమాసంలో. ఎందుకో మరి ఈరోజు మాత్రం చాలా వీవీఐపీలు కూడా గట్టిగా వచ్చారు జనాలు. ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ వెళ్తే అక్క మహాదేవి టెంపుల్కి వెళ్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ అంతానేమో పాలధార పంచదార. మొత్తం ఈ పాలధార పంచదార దగ్గర క్రౌడ్ చూడండి ఎలా ఉందో. మొత్తం ఇక్కడ అన్నీ న్యాచురల్గా అన్ని ఐటమ్స్ అమ్ముతుంటారు కదా, చూడండి ఎలా ఉంది. ఫుల్ క్రౌడ్, షాపులు అన్నీ బిజీగా ఉన్నాయి. పాలధార పంచదార దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి షాప్స్ కూడా. మార్నింగ్ అయిపోయి మళ్ళీ మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడు మేము రిటర్న్ అయినాము. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, స్ట్రైట్గా ఈ కమాన్, మనం స్టార్టింగ్ కమాన్ అనమాట. అటు స్ట్రైట్కి వెళ్ళిపోతే దోర్నాల మార్కాపురం అటు వెళ్తుంది. మనం లెఫ్ట్కి హైదరాబాదు. ఇక్కడ వీరభద్రస్వామిది స్టాచ్యూ సూపర్గా పెట్టారు. మళ్ళీ హైదరాబాద్ బాట పట్టుకొని వస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కార్ నెక్సాన్, చాలా బాగుంది ఫ్రెండ్స్. కార్ మాత్రం మంచిగా స్టాండర్డ్గా ఉంది బండి అయితే. ఎందుకంటే ఫస్ట్ టైం నేను నెక్సాన్ కార్ దోలా. నెక్సాన్ మంచి సాలిడ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సున్నిపెంట అనుకుంటా ఇది. ఇక్కడ ఆగాము ఉసిరికాయలు తీసుకుందామని. మనం శ్రీశైలం డ్యామ్ దాటి రిటర్న్ వస్తుంటే ఫస్ట్ వచ్చే ఊరు అనమాట, పెద్ద ఊరు ఇది. ఇక్కడే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఈ రైట్ సైడ్ ఒక లాడ్జ్ ఉంది. ఇది ఇక్కడ మొత్తం ఏపీ టూరిజంకి సంబంధించినవన్నీ ఆ బోర్డు పైన రాసి పెట్టారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి కరక్కాయలు కాదు ఫ్రెండ్స్, ఇవి మనము శివునికి పెట్టేది. ఇదేమో షికాకాయలు షాంపూకి, ఈ కుంకుడుకాయలు షాంపూకే. ఇది వచ్చేటప్పటికేమో విప్ప పువ్వు. ఇది కుంకుడుకాయలు, ఇది కరక్కాయలు, ఈ కరక్కాయలు ఇందాక చూపించినాయి కావు, ఈ విప్ప పువ్వు ప్యాకెట్లు. వేరుశనక్కాయలు ఇవి. ఇది వచ్చేటప్పటికి ఎండు ఉసిరికాయ చెక్క అనమాట. మొత్తం ఇక్కడ అద్భుతంగా పెట్టారు. ఇవన్నీ ఏమో చిన్న ఉసిరికాయలు, అవి పెద్ద ఉసిరికాయలు హైబ్రిడ్. ఈ అప్ప ఉంది చూసారా ఫ్రెండ్స్, ఈ అప్ప వచ్చేటప్పటికి మన నాటు రేక్కాయలతోటి, ఈ రేక్కాయలతోటి దంచి మంచిగా
అప్పలాగా చేస్తారు. తినలేం ఫ్రెండ్స్. పుల్లగా తీయగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. రోడ్ సైడ్ ఇవన్నీ న్యాచురల్గా అమ్ముతున్నారు. మన ప్రకృతిలో పండే వస్తువులు అన్నమాట. ఇక్కడ ఆగి మనోళ్ళు ఉసిరికాయలు తీసుకున్నారు. నేను కూడా ఒక ఉసిరికాయ నోట్లో పెట్టుకొని సప్పరిస్తున్నాను. ఫ్రెండ్స్, ప్రకృతిలో పండిన వస్తువులు ఏవైనా సరే న్యాచురల్ ఫుడ్ ఐటమ్స్ అయితే తినాలి ఫ్రెండ్స్. సీజనల్ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మామూలుగా ఉసిరికాయ అంటే కాల్షియం. మేము కార్లు ఆపినాం, ఆపగానే మొత్తం ఆవులన్నీ వచ్చేసాయి ఫుల్గా. కారు చుట్టూ తిరిగి వదులుతలేవు. లాస్ట్కి ఒక అరటిపండ్లు కొని తినిపించిన దాకా వదిలిపెట్టలేయి. తినిపించి వాటికి దండం పెట్టుకొని మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. చూడండి, ఇది పూజ చేసిన నిమ్మకాయ తినడానికి ట్రై చేస్తుంది. అది ఆవు దూడ. వద్దే జరిగే అమ్మ అంటే కూడా జరగట్లేదు. లాస్ట్కి ఒక అరటిపండు తెచ్చి పెడితే కానీ అది అక్కడి నుంచి జరగలే. చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడ. మొత్తం కార్ని రౌండప్ చేసేసినాయి అన్ని ఆవులన్నీ వచ్చి. రౌండప్ చేస్తే మనోడు అన్న ఇందాక కనబడ్డాడు కదా మనకు, ఆ అన్నదే ముందల కారు. ఆ అన్న బాగానే ఒక 2 గెలలు దగ్గర అరటిపండ్లు తెచ్చి మొత్తం అన్ని ఆవులకు తలా 2 తినిపించినాము. నాకు కూడా ఒక 4-5 ఇస్తే తీసుకొని నేను దీనికి 2 దానికి 2 అట్లా అన్నిటికీ పెట్టాను. నేను పెట్టిన తర్వాత ఇంక అస్సలు కదులుతలేవు. అవి మొత్తం కారు చుట్టే తిరుగుతున్నాయి. జరగండి సాల్గాని జరగండి అమ్మ అంటే కూడా జరగట్లేదు. చూడండి, మంచిగా వచ్చి నేను చేత్తో రుద్దుతుంటే కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి. అగో ఈ అరటికాయలు మొత్తం తీసుకొచ్చి మొత్తం తలా 2 పెట్టాం. మొత్తం తిన్నాయి. నేను కూడా తినిపించాను. చాలా మంచిగా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ ఆవులు దగ్గరికి వచ్చి మంచిగా ఎంత ప్రేమగా తిరుగుతున్నాయంటే అంత ప్రేమగా తిరుగుతున్నాయి. చూడండి, ఒక అరటిపండు ఇస్తే కింద నా అదృష్టం ఎంత కింద పడింది. మళ్ళీ తీసి పైన నోట్లో పెట్టాను. మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇది సున్నిపెంటనే. ఈ రైట్కి వెళ్తేనే బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ దామోదరం సంజీవయ్య గారిది స్టాచ్యూ పెట్టారు చూడండి. ఈయన పెద్ద ఆయన, మన ఫ్రీడమ్ ఫైటరు. తర్వాత మనకు ఏదో ఒక శాఖ మంత్రిగా సీఎంఓ చేశాడు ఆయన, దామోదర సంజీవయ్య. ఆయన స్టాచ్యూ ఇది. ఆ సర్కిల్ వచ్చి దామోదరం సంజీవయ్య సర్కిల్. ఆ రైట్కి వెళ్తే బస్ స్టాండ్ అనమాట ఇక్కడ సున్నిపెంటది. ఇక మళ్ళీ మేము రిటర్న్ అయ్యి వస్తూ ఉన్నాం. మొత్తం ఎటు చూసినా చూడండి ఫ్రెండ్స్, న్యాచురల్ చేపలు. ఇక్కడ ఈ శ్రీశైలంలో ఇది స్కూల్ అది. మెయిన్ ఏంటంటే ఇక్కడ న్యాచురల్గా తయారు చేసిన చేపలన్నీ పెట్టి రోడ్ సైడ్ మన వాళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ అడవిలో పండే పంటలు, రేక్కాయలు కానీ, షికాకాయలు కానీ, తర్వాత కుంకుడుకాయలు కానీ, ఉసిరికాయలు కానీ చాలా అద్భుతంగా. ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర మొత్తం జామ్ అయిపోయింది. జనాలు ఫుల్గా కార్లు ఆపేసి ఫోటోలు దిగుతున్నారు. దానికి తోడు ట్రాఫిక్ కూడా హెవీగానే ఉంది. డ్యామ్ వ్యూ పాయింట్ కావడం వల్ల మన టూరిస్టులు అంతా దిగి ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ, సెల్ఫీలు ఫోటోలు దిక్కుంటూ. ఈ టవర్ ఉందిగా ఫ్రెండ్స్, ఇది మొత్తం మనకు పవర్కి సంబంధించిన టవర్స్ అనమాట. ఈ టవర్స్, ఇది 1 వే రోడ్డు కాబట్టి ఈ టవర్ని కింద నుంచే రోడ్డు చేశారు. చాలా బాగుంటుంది ఇది. మనం శ్రీశైలం స్టార్ట్ అయినప్పుడు వస్తుంటే ఆ పాతాళగంగ దగ్గర రోడ్డు దాటంగానే ఆ చేపల దుకాణాలు అన్నీ ఉంటాయి. ఆ దుకాణాలు దాటిన తర్వాత వచ్చే టవర్ అనమాట ఇది. మొత్తం కొండ దిగుతున్నాం ఇక డ్యామ్ దగ్గర. డ్యామ్కి కనెక్టింగ్ ఇక్కడ శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ఇది. ఈ మొత్తం ఇటు రాయలసీమ సైడ్ ఉన్నదన్నమాట ఇది సెటప్. చూడండి, ఇక్కడ మొత్తం చేపలన్నీ పెట్టారు. 2 చేపలన్నీ కుప్పలు పెట్టారు. ఇక్కడ కూడా జామ్ అయిపోయింది. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎండు చేపలు, పచ్చి చేపలు పర్చేజింగ్ చేస్తారు. గుడికి వస్తారు మన వాళ్ళు కరెక్ట్గా. ఎందుకో కానీ మరి ఏ గుడి దగ్గర పోయినా కూడా గుడికి స్టార్టింగ్ కానీ ఆ ఊరు ముందరనే ఇలాంటి షాపులన్నీ ఉంటాయి. మన వాళ్ళేమో ఇక్కడ తీసుకొని ఆ పాతాళ గంగలోకి వెళ్ళి అక్కడ స్నానాలు చేసుకొని వండుకొని తిని మళ్ళీ ఇక్కడ నుంచి శ్రీశైలం టోల్గేట్ దాటేస్తున్నాం. శ్రీశైలం టోల్గేట్ అంటే ఈ బార్డర్, రాయలసీమ బార్డర్ టోల్గేట్ అనమాట ఇది. ఈ బ్రిడ్జి దాటితే మళ్ళీ ఆ బ్రిడ్జి అవతల నుంచి మొత్తం మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ స్టేట్ స్టార్ట్ అయిపోతుంది. కొండలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మొత్తం గ్రీనరీ తోటి ఉన్నాయి కలకల. కాకపోతే కొంచెం లైట్గా ఫాగీగా ఉందన్నమాట. ఫాగీగా ఉండడం వల్ల క్లియర్గా కనబడట్లేదు. ఇది ఫ్రెండ్స్, మనం ఫస్ట్ హైదరాబాద్ నుంచి వస్తుంటే వచ్చే పాతాళగంగ అనమాట ఇది. ఇక్కడ ఆగి మనం కారు పక్కన పెట్టేసి పోయి పాతాళగంగలో ఈత కొట్టి వెళ్ళే వాళ్ళం. కాకపోతే మేము ఆల్రెడీ మార్నింగే ఇంటి దగ్గర స్టార్ట్ చేసి వచ్చాం. మీకు ఇదే పాతాళగంగలోకి దిగేయడానికి. ఇక్కడ శివాలయం, అన్ని టెంపుల్స్ అన్నీ ఉంటాయి. డైరెక్ట్ మేము హైదరాబాద్ నుంచి స్నానాలు చేసుకొని వచ్చినాం. వచ్చి డైరెక్ట్ స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయినాం అన్నమాట. చూడండి, మొత్తం డ్యామ్ వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆగాము ఈ ఒడ్డు నుంచి, మన తెలంగాణ ఒడ్డు నుంచి, అటేమో మన ఆంధ్ర ఒడ్డు నుంచి. 2 మన అందమైన తెలుగు రాష్ట్రాల హద్దులు అనమాట. ఆ కొండనేమో అటు, ఈ కొండనేమో ఇటు. ఏదో పాట ఉంటుంది కదా, ఆ గట్టునుంటావా అని మన రామ్ చరణ్ సినిమాల సాంగ్. అట్లా మన 2 కొండలు ఇవి, ఆ మధ్యలో ఆ బ్రిడ్జి దాటితే అటు శ్రీశైలం, ఇటు దాటితేనేమో ఇటు మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణకి ఎంటర్ అయిపోతాం. అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్ ఇది. కొండలు, గుట్టలు, ప్రకృతిని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి 225 కిలోమీటర్స్. జాలీగా వెళ్ళి జాలీగా రావచ్చు 1 డేలో. చాలా బ్యూటిఫుల్ లొకేషన్,
అద్భుతంగా ఉంది. నేను ఇక్కడ ఆగాం మేము. మా వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు. నేను ఒక చిన్న క్లిప్ తీసుకుంటున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్ అందమైన కొండలు, వాటర్, దానికి తోడు ప్రకృతి. ఒక చిన్న పవర్ సప్లై కోసం వదిలినట్టు కొంచెం వాటర్లు అయితే 2 గేట్లల్లంగా కొంచెం కొంచెంగా వస్తున్నాయి. మంచిగా శ్రీశైలం డ్యామ్ అంతా అయితే ఫుల్గా వాటర్ ఫుల్గా కలకలాడుతుంది. చూడండి ఫుల్గా ఉంది వాటర్. మళ్ళీ ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్లోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నాం మేము. ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్లో కూడా మంచిగా ఇది పెట్టారు. ఇంతకుముందు డబ్బులు తీసుకునే వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళ కాడ, డబ్బులు లేని వాళ్ళ కాడ ఇంతకుముందు కంపల్సరీ డబ్బులు తీసుకునేవాళ్ళు. అట్లనే మన దగ్గర ఏమైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే తీసేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫాస్టాగ్ టైప్ వచ్చేసింది. ఆటోమేటిక్గా ఫాస్టాగ్ మన హైవేలు ఎట్లా కట్ అయిపోతుందో అట్లా కట్ అయిపోతున్నాయి పైసలు కూడా. ఇందాక స్టార్టింగ్లో చూపించింది ఇదే అనమాట. ఇప్పుడు అదే ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇంక ఇది ఎగ్జిట్ అయిపోయినామంటే మన మున్ననూరు వచ్చేస్తుంది విలేజ్. మున్ననూరుకి బిఫోర్ అనమాట ఇది. ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అది లేక్, ఇక్కడ మంచి హోటల్, రెస్టారెంట్ అన్నీ సూపర్గా పెట్టారు పెద్ద పెద్దగా. ఇది మన మున్ననూరు విలేజ్. మున్ననూరు అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, చాలా పెద్ద ఊరు. మనకు శ్రీశైలం వెళ్ళడానికి ఫస్ట్ స్టార్ట్ అయ్యే పెద్ద ఊరు ఇదే మున్ననూరు. మున్ననూరు నుంచే మనము శ్రీ పబ్బతి శ్రీ ఆంజనేయ స్వామి ఆ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా ఈ ఊరు నుంచే, అటు నుంచి వస్తే లెఫ్ట్, ఇటు నుంచి వెళ్తేనేమో రైట్ అనమాట. చాలా సూపర్గా ఉంటుంది. మద్దిమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే అది సింగిల్ రోడ్ మొత్తం, ఇంకా డెడ్ ఎండ్. అక్కడికి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి డెడ్ ఎండ్. ఇక్కడ గద్దర్ అన్నది కూడా పెద్ద స్టాచ్యూ పెట్టారు ఈ రైట్ సైడే. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మద్దిమడుగు, ఆ కమాన్ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ కమాన్లోంచి రైట్కి మద్దిమడుగు వెళ్ళిపోతుంది. సూపర్గా ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్. అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ కూడా సేమ్. స్వామివారిని దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కుకుంటే మన కోళ్ళు గిల్లు కోసి పండుగ చేసుకొని రావచ్చు. ఫ్రెండ్స్, మెయిన్ ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ప్రకృతిని ఆస్వాదిస్తూ మంచిగా నేచర్లో తిరగాలనుకుంటేనే అద్భుతంగా ఉంటుంది. ఇదంతా చూడండి, ఈ మున్ననూరుకు సంబంధించిన ఫారెస్ట్ ఆఫీసులు అవన్నీ వాటికి సంబంధించిన ఉంది. ఇప్పుడు నేను మున్ననూరు కొండ దిగుతున్నాను ఫ్రెండ్స్. ఈ కొండ దిగితే ఇంకా మీకు టర్నింగ్లో లెఫ్ట్కి పోతున్నామో అచ్చంపేట వెళ్తుంది. మనం ఇంకా రైట్కి తిరిగి కొండ దిగినామంటే ఖతం, ఇంకా టోటల్ శ్రీశైలం గుట్ట దిగుతున్నట్టు లెక్క. మనం వాస్తవంగా చెప్పాలంటే ఈ గుట్ట దగ్గర నుంచి ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మొత్తం పులులు, బొమ్మలు అన్నీ పెట్టారు కదా యానిమల్స్. ఇక్కడ నుంచే మెయిన్ మనకు ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఫారెస్ట్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఓన్లీ మున్ననూరు చూపించాను. కాకపోతే రిటర్న్లో ఈ డిండి దగ్గర వాటర్ పోస్తుందని చెప్పేసి ఇది కూడా చూపిస్తున్నాను అనమాట. చూడండి సూపర్గా ఉంది డిండి ప్రాజెక్టు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. ఇది మాఘమాసంలో శ్రీశైల దర్శనం చేశాను ఫ్రెండ్స్. కాకపోతే మీకు తెలుసుగా ఫ్రెండ్స్, స్వామివారిని దర్శనం చేసింది చూపించడానికి ఛాన్స్ లేదు. ఎక్కడ కెమెరాలన్నీ ఇంట్లో పెట్టేసిపోవాలి, బండ్లో పెట్టేసిపోవాలి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. డిండి ప్రాజెక్ట్ కూడా ఫుల్గా నిండి ఆ కత్పపై నుంచి నీళ్ళు కురుస్తున్నాయి కిందికి. సూపర్గా ఉంది చూడండి, మొత్తం వాటర్ అంతా ఇట్లా దుంకుతున్నాయి కత్ప మించెల్లి. డిండి ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ కూడా డిండిలో కూడా ఫుల్గా ఫోటోలు దిగుతున్నారు జనాలు. ఇక్కడేమో చేపల దుకాణాలు ఫుల్గా చేపలు అమ్ముతున్నారు. ఇక్కడ ఆపి మరి మన వాళ్ళు చేపలు కొనుక్కుంటున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓం నమః శివాయ.